కానీ మీకు ఇలా దొంగల గురించి చెప్పినాను అసలు అంటే గణపతిని ఎత్తుకోని దొంగల ముచ్చట చెప్పినా కదా ఇక వాళ్ళ గురించి చెప్పినాక మన రొటీన్ దొంగల గురించి చెప్పకుంటే వాళ్ళు ఫీల్ కారా అంటే మేము దేవుని తెరువుకు పోలేదని మా గురించి చెప్పారా మేము గుళ్ళని దోసుకోలేదని మమ్మల్ని చిన్న చూపు చూస్తారా అని వాళ్ళు తెగ ఫీల్ అయిపోయి గణపతి మండపాలలో పడితే మళ్ళీ లేని పొని తిప్పాలి కదా ఇక అందుకే ఈ దక్మల్ల దొంగల గురించి కూడా చెప్తా వాళ్ళు చేసిన కళా పోషణ కూడా చూపిస్తా చూద్దురట రారి మరి దప్పున చలో చౌటు పల్ ఇడ బండి ఉన్నది కదా ఇటుకెళ్ళొక మనిషి వస్తాడు అరేవా బండి మీదనే కాదు నడుచుకుంటూ పోయేటప్పుడు కూడా హెల్మెట్ వాడుతుండోళ్ళ ఇట్లా నడిచేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకున్నాడంటే ఏదన్నా ఉత్తమ అవార్డు ఇవ్వాలని అనుకోగల అనకూరి ఈడు హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడంటే అర్థమైందా వీడు బైక్ లో దొంగోడు వీని దొంగేశం కొన వాడెత్తు ఏడన్నా బండి పార్కు చేసుంటే చాలు కండ్లు మూసి తెరిచేంతలనే దాన్ని గాయబ్ చేస్తాడోలా తాళం ఎట్లా తీస్తాడో వీనికే తెలియాలి పక్క పిన్నిస్తోని కావచ్చు గిట్ల గిట్ల అంటాడట కథం బండి తోలుకుంటా పోతాడట చౌటుప్పల్లా దినా ఇదే కథనట్టునుల్లా పోలీసు వాళ్ళకు చెప్తేనేమో వాళ్ళు దేకుడే లేదట సీసీటీవీలో దొంగోడికి ఇంత మంచి గరమడ్డా పోలీసు వాళ్ళు ఎందుకు దేకుతలేరో ఆ దొంగోనికి పోలీసు వాళ్ళకే తెలియాలి నాకు తెలియదు మరి కాదు ఈ దొంగలకు జరంతనన్న జాలుగుండు ఉండద్దా అరే బైక్ కొనడంటే చిన్న ముచ్చట్న ₹1,00,000 అయితే అప్పో సొప్పో చేసి కష్టపడి బైక్ కొనుక్కుంటే ఆ బైక్ ను దొంగోడు ఎత్తుకపోతే ఎంత బాధ అనిపిస్తుందో ఖాతా కొనవాడెత్తు